హైదరాబాద్ పాత బస్తీ తుపాకుల స్వాధీనం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడి తండ్రి ఇప్పటికే 2 సార్లు పాకిస్తాన్ కు వెళ్లొచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇటీవలే ఓల్డ్ సిటీలోని ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు 6 అధునాతన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఫహాద్ తండ్రి కదలికపై నిఘా పెట్టిన పోలీసులు అతను గతంలో 2 సార్లు పాకిస్తాన్ కు వెళ్లినట్టు నిర్ధారించారు. అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ వెంటనడుదాం. రమేష్, ఈ ఆయుధాలకి ఫహాద్ తండ్రి పాక్ వెళ్లి రావడానికి ఏమైనా లింకులు ఉన్నాయంటారా? పాత బస్సులోని ఆయుధాలు దొరికిన సంఘటన సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే కేంద్ర సంస్థలతో పాటు ఇటు సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులు జాయింట్ గా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక విచారణ జరుపుతున్నారు. అయితే దీన్ని చూసినట్లయితే ఇప్పుడు దొరికిన 2 నిందితుల్లో ఒక ఫహాద్ తండ్రి ఇప్పటికే 2 సార్లు పాకిస్తాన్ కు వెళ్లి వచ్చినట్టుగా నిర్ధారించడం జరిగింది. 9 పాస్పోర్ట్ లో వీసా సంబంధించి పాస్పోర్ట్ లో స్టాంపింగ్ సంబంధించి పూర్తి ఆధారం కూడా ఇప్పటికే సేకరించారు. అయితే మరోవైపు ఇప్పుడు ఇటీవల కాలంలో అమెరికా వెళ్లేందుకు కూడా ఫహాద్ తండ్రి ప్రయత్నాలు చేస్తే అక్కడి నుంచి వీసా రాలేదు. అయితే పదే 3 సార్లు అమెరికా వెళ్లేందుకు కూడా వీసా కోసం కూడా ట్రై చేసినట్టుగా అధికారులు దీనికి సంబంధించి ఆధారం కూడా అయితే మరో చూసినట్టయితే ఇప్పుడు దొరికిన ఆయుధాలు చూస్తే పూర్తిగా విదేశాల నుంచి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే విదేశాల నుంచి ఆయుధాలు తీసుకురావాలంటే దీనికి సంబంధించి పత్రాలు కావచ్చు, అనుమతులు ఉండాల్సి ఉంటది. అలాంటివి ఏం లేకుండా విదేశాల నుంచి వీళ్ళు ఏ విధంగా ఆయుధాలను తీసుకువచ్చారు అన్న దానిపైన కూడా పోలీసులు ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. ఏదైనప్పుడు కూడా దీనికి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు నివృత్తి కావడానికి కొంత విచారణ సమయం పడుతుందని చెప్పి కూడా అధికారులు అంటున్నారు.